ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎలా ఉన్నావు మిస్టర్ సంజయ్? ఎలా ఉన్నారు భర్త గారు? ఎందుకొచ్చావు? నీ మీద ప్రేమతో మాత్రం రాలేదు. తాళి కట్టిన మొగుడు ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే కనీసం చూడ్డానికి కూడా రాలేదు అన్న అపఖ్యాతిని తెచ్చుకోవడం ఇష్టం లేకొచ్చాను. అంతేనా? లేక ఇక్కడ బాధపడుతున్నా నన్ను చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చావా? నువ్వెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. పెన్ డ్రైవ్ని అడ్డం పెట్టుకొని నా చేత అడ్డమైన పనులు చేయించి నువ్వు ఎంజాయ్ చేసావు కదా. నువ్వు అలా ఎంజాయ్ చేసినప్పుడు నేను ఇలా ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు. మై డియర్ క్రిమినల్ హస్బెండ్. నేను కాదు క్రిమినల్, నువ్వు మీ నాన్న క్రిమినల్స్. మీ ఇద్దరిది అంత క్రిమినల్ బ్రెయిన్ అని తెలుసుకోలేకపోయాను. మాది క్రిమినల్ బ్రెయిన్ అయితే మీ నాన్నది కూడా క్రిమినల్ బ్రెయినే కదా. ఆ క్రిమినల్ బ్రెయిన్తోనే కదా నాకు లాయర్ నోటీస్ పంపించాడు. అఫ్ కోర్స్ మా దెబ్బకి భయపడి ఆ నోటీస్ అక్కడితో ఆపేశాడనుకో. ఆపేయలేదు. మీకు భయపడి మా నాన్నది ఆపేయలేదు. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇచ్చారు అంతే. అవునా? బ్రేక్ ఇచ్చాడా? ఇవ్వాలి. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నప్పుడు తట్టుకునే వయసు కాదు కదా మీ నాన్నది. కొంచెం బ్రేక్ ఇవ్వాలి. అవును, నీకొక విషయం తెలుసా? మీ చెల్లెలు రేణు పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. మీ తమ్ముడు కిరణ్ చిన్నిల్లు పెద్దిల్లు కలిపి ఒకే ఇంట్లో పెట్టాడన్న విషయం సుహాస్ వాళ్ళ పేరెంట్స్కి నేనే చెప్పాను. అదేంటో మీ ఫ్యామిలీలో అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికింది. మీ అమ్మ నాన్నను వీధి పాలు చేసింది నేనే. నిన్నిలా జైలు పాలు చేసింది నేనే. తరుణ్ణి సస్పెండ్ చేయించింది నేనే. కిరణ్ జీవితాన్ని అల్లరిపాలు చేసింది కూడా నేనే. చివరికి రేణు పెళ్లి చెడిపోయేలా చేసింది కూడా నేనే. బుద్ధి చెప్పేది మాత్రం నేనే. ఈ జాతకాన్ని మీ నాన్న జాతకాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టి మీ ఇద్దరిని జైలుకి పంపించేది కూడా నేనే. 100% నేనే. పిల్లి పిల్లని కూడా గదిలో పెట్టి హింసిస్తే అది పులి పిల్లలాగా మారుతుంది. నేను పులి బిడ్డని, తేజ కిరణ్ మైల పెద్ద కొడుకుని. మా కుటుంబాన్ని ఇంతలా హింసించి నిన్ను వదిలిపెట్టను. అసలు చట్టం నిన్ను వదిలిపెడితేనే కదా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టడానికి. నిన్ను ఇరికించింది మామూలు కేసులో కాదు, డ్రగ్స్ కేసులో. ఈ కేసులో నుంచి బయటపడ్డం హైలీ ఇంపాసిబుల్.
ఇప్పటికైనా అర్థం చేసుకో, ఈ మేఘన నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంటుందో. చూడమ్మా, ఈ కాత్యాయని వ్రతం అనేది స్త్రీ జాతికి లభించిన ఒక అద్భుతమైన వరం. అష్టాదశ శక్తిపీఠాల అధిదేవత అయిన ఆ జగన్మాత సతీదేవిగా ఉన్నప్పుడు పతి వియోగం జరిగింది. ఆ తరువాత పార్వతిగా అవతరించి పతిదేవుడిలో సగభాగంగా మారింది. వియోగం అనేది లేకుండా భర్తలో నిలువునా కలిసిపోయింది. ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్లిగాని కన్యపిల్లలు చేస్తే అర్ధాంగిని అర్థం చేసుకుని అర్ధనారీశ్వరుడిలా మారే పరమేశ్వరుడి లాంటి భర్త వస్తాడు. పెళ్ళైన స్త్రీలు ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తే జీవితంలో పతి వియోగం అనేది లేకుండా మాంగల్య బలంతో నిండు నూరేళ్లు అర్ధనారీశ్వరుడిలా కలిసిమెలిసి ఉంటారు. ఉపవాసాలు ఉండటాలు, పూజలు చేయటాలు పర్వాలేదు, కానీ మెట్ల పూజ, అంగప్రదక్షిణము చేయటమే కొంచెం కష్టం. పర్వాలేదు పూజారి గారు, ఎంత కష్టమైనా నేను చేస్తాను. శుభం భూయాత్.